నమస్కారం. ఈరోజు దురంధర్ సినిమా అనేది దేశంలో ఇంత పెద్ద హిట్ ఎందుకు అవుతుంది? అసలు మినిమం ప్రమోషన్స్ కూడా లేవు ఈ సినిమాకి. అయినా కూడా ఇంత పెద్ద హిట్ ఎందుకు అయింది? మన దేశ ప్రజలు ఎందుకు ఇంతలా ఈ సినిమాని ఓన్ చేసుకున్నారు మనం తెలుసుకుందాము. మన ముందు జయసింహ అన్న గారు ఉన్నారు. అన్నని అడిగి మనం తెలుసుకుందాం. అన్న చెప్పండి అన్న. దురంధర్ ఎందుకు ఇంత పెద్ద హిట్ అయింది అంటే ఆల్రెడీ ది దురంధర్ 2, దురంధర్ ది రివెంజ్, ఫస్ట్ది దురంధర్ 2 ఇప్పుడు వచ్చింది, సీక్వెల్ అనమాట. సో దురంధర్ ఫస్ట్ పార్ట్ హిట్ అవ్వడమే చాలా ఆశ్చర్యం కలిగించింది చాలామందికి. అండ్ సెకండ్ పార్ట్ హిట్ అవ్వడం ఆశ్చర్యం అయితే కాదు, ఎందుకంటే ఫస్ట్ పార్ట్కి వచ్చిన రెస్పాన్స్ 1000 crores పైన వచ్చిన, అంటే వరల్డ్ వైడ్గా కలెక్షన్స్, గ్రాస్ కలెక్షన్స్ చెప్తున్నా. ఇవన్నీ చూసిన తర్వాత సెకండ్ పార్ట్ పెద్ద బీభత్సం సృష్టిస్తుంది అనే విషయం అందరికీ తెలుసు. కానీ ఎందుకు సక్సెస్ అయింది, అసలు ఫస్ట్ పార్ట్ ఎందుకు సక్సెస్ అయింది కూడా ఇంపార్టెంట్. సెకండ్ పార్ట్ సంగతి తర్వాత, ఫస్ట్ పార్ట్ హిట్ అయితే ఆల్రెడీ సెకండ్ పార్ట్ పట్ల క్రేజ్ ఉంటుంది ఎవరికైనా. ఇప్పుడు బాహుబలి తర్వాత బాహుబలి 2కి అందరం ఎగ్జైటెడ్గా ఉండే, ఎందుకు బాహుబలి కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపేసిండు అనేది అప్పట్లో పెద్ద క్వశ్చన్ ఉండేది జనాలకి. అట్లా సెకండ్ పార్ట్స్కి ఎప్పుడైనా, సీక్వెల్కి ఎప్పుడైనా క్రేజ్ ఉంటుంది. బట్ ఫస్ట్ పార్ట్ కూడా చాలా పెద్ద హిట్ అయింది. ఈ సినిమాలో రణవీర్ సింగ్ అనే హీరోనే మనకు తెలుసు సౌత్ ఇండియన్స్కి అయితే. ఆదిత్యధర్ అనే దర్శకుడు ఇంతకుముందు మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఉన్నవాళ్ళ పెద్దగా వింటారని ఆయన అయితే అనుకోవట్లేదు. ఉరి లాంటి సినిమాలు తీసిండు ఆయన, చాలా ఫేమస్, బాలీవుడ్లో ఫేమస్. కానీ దేశవ్యాప్తంగా ఈ దురంధర్ రాకముందు ఆయనకి ఇంత పేరు ఉండేది కాదు ముందు. అయితే దురంధర్ సినిమా వచ్చినప్పుడు దురంధర్లో ఉన్న డైరెక్టర్ కోసమో, హీరో కోసమో, హీరోయిన్ కోసమో షారుఖ్ ఖాన్ ఉన్నాడు, సల్మాన్ ఖాన్ ఉన్నాడు అని చెప్పి ఎవరు పోలేదు సినిమాకి. దురంధర్ అనేది ప్యూర్గా సబ్జెక్ట్ మీద హిట్ అయిన సినిమా. బాక్స్ ఆఫీస్ దగ్గర ఏది హిట్ అవుతుంది అనే దానికి పర్టికులర్ ఫార్ములా ఏం లేదు. ఒక్కోసారి ఎమోషనల్గా నడిచే ప్రేమ కథలు హిట్ అవుతాయి, ఒక్కోసారి వైలెంట్గా నడిచే యాక్షన్ మూవీస్ హిట్ అవుతాయి, ఒక్కోసారి జస్ట్ కామెడీ హిట్ అవుతాయి. మనకు ఈవీవి సత్యనారాయణ సినిమాలు ఉన్నాయి, మొదటి నుంచి చివరి దాకా ముట్టిగా నవ్వుపించి వదిలేసేవాడు అనమాట. అంటే ఇప్పుడు అంటే జబర్దస్త్ వచ్చింది కానీ సినిమాల్లో చూడట్లేదు, అప్పుడు జబర్దస్త్ ప్లేస్లో సినిమాలు ఆడేవి. అట్లనే కొన్నిసార్లు ఉమెన్ ఓరియంటెడ్ సినిమాలు ఉంటాయి, అత్తగారింటికి వెళ్ళిన కోడలు పడే ఇబ్బందుల సినిమాలు కూడా ఇట్టే ఖర్చీపులు పెట్టుకొని తుడుచుకొని సినిమాలు చూసుకుంటూ చూసి వచ్చేటోళ్ళు. సినిమా ఏదైనా హిట్ అవుతుంది. కానీ దురంధర్ విషయంకి వచ్చేసరికి దురంధర్ ఎందుకు హిట్ అయింది అంటే దురంధర్లో కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి, మంచి ఐటమ్ సాంగ్ ఒకటి ఉంది. అదేంటి, ఇప్పుడు మన పుష్ప సినిమా హిట్ అయింది, సినిమా బాగుంది కాదని చెప్పట్లేదు. కానీ పుష్ప సినిమా హిట్ అవ్వడానికి అనేక కారణాలు. ఒక కారణం ఏంటంటే ఊహు అంటావా. రెండోసారి ఇంకో సినిమా దాంట్లో కూడా శ్రీలీల సాంగ్ ఒకటి ఉంది, దెబ్బలు పడతాయి అనేది ఉంది. ఈ విధంగా ఐటెం సాంగ్స్ లేవు దురంధర్లో. పోనీ అంటే స్టార్ హీరో అంటే రణవీర్ సింగ్ అనే హీరో తప్ప మిగతా స్టార్ క్యాస్ట్ కూడా ఎవరికి పెద్దగా ఐడియా ఉన్నవాళ్ళు కాదు. సెకండ్ పార్ట్లో సంజయ్ దత్ ఉన్నాడు, ఓకే. బట్ నేనేం చెప్తున్నానంటే నార్మల్ కమర్షియల్ సినిమాలో ఉండే పాటలు, ఫైట్స్, స్టంట్స్, లేకపోతే డైలాగ్ డెలివరీస్, లేకపోతే ఇప్పుడు బాలీవుడ్ సినిమాల్లో ఒకటి ఉంటుంది, హిందూ ముస్లిం బాయ్ బాయ్ అని చెప్పి చూపిస్తుంటారు అనమాట. ఈవెన్ మన ఖడ్గం సినిమా ఉంది కదా, ఖడ్గం సినిమా కృష్ణవంశీ తీసినప్పుడు కూడా అందులో విలన్ ఎవరు? ముస్లిం, అంటే ఉగ్రవాది ముస్లిం ఉంటాడు. కానీ బ్యాలెన్స్ చేయడానికి మళ్ళీ ప్రకాష్ రాజ్ని కూడా ముస్లిం క్యారెక్టర్ చూపించి ముస్లిం మంచోడు అని చెప్తాడు. దురంధర్ సినిమాలో అట్లాంటివి ఏం లేవు. దురంధర్ సినిమాలో కంప్లీట్గా మంచి ముస్లిం అనేవాడు ఎక్కడ కనిపించాడు. అయితే ఇక్కడ చిన్న ప్రాబ్లం ఏంటంటే చాలామంది ఇండియన్ ముస్లిమ్స్ ఏదో తప్పుపడుతున్నారు ఈ దురంధర్ సినిమా ద్వారా అనుకుంటున్నారు. దురంధర్ సినిమాకి ఇండియన్ ముస్లిమ్స్కి సంబంధమే లేదు. దురంధర్ సినిమాలో పాకిస్తాన్ ముస్లిమ్స్ గురించి చూపించాను. పాకిస్తాన్లో కూడా మళ్ళీ అందరు ముస్లిమ్స్ కాదు, పాకిస్తాన్లో ఉగ్రవాదుల గురించి చూపించాను. సో ఇక్కడ జనాలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దురంధర్లో ఉగ్రవాదుల నిజస్వరూపం చూపించడం జరిగింది. ఓకే, మన సినిమాల్లో స్పై అనగానే, గూఢచారి అనగానే పాష్గా ఉంటాడు, అద్దాలు పెట్టుకుంటాడు, లేకపోతే జీన్స్ వేసుకుంటాడు. అమ్మాయి అయితే చిన్న చిన్న డ్రెస్సులు వేసుకొని ఫైటింగ్లు చేస్తుంటుంది. మొన్న కూడా వచ్చింది కదా షారుఖ్ ఖాన్ ఏదో పఠాన్ అనే మూవీ వచ్చింది, అందులో దీపికా పదుకొని స్పై, పాకిస్తాన్ గూఢచారు ఏదో, మొత్తానికి గూఢచారు ఉంటుంది. ఆమె బికినీలు వేసుకొని తిరుగుతూ ఉంటుంది. రియల్ లైఫ్లో గూఢచారులు ఎట్లుంటారో దురంధర్లో చూపించింది. దురంధర్ సక్సెస్కి కారణం ఏంటి అనేది నేను సింగిల్ లైన్లో చెప్తా, నిజం చూపించిండు. ఇంతకాలం దాచిపెట్టిన నిజం ఏదైతుందో అది బయట వచ్చింది. అంటే ఇప్పుడు ఈ దురంధర్ సినిమా అనేది రియల్ స్టోరీ అంటారన్న? రియల్ స్టోరీ అయినా అంటే ఏ సినిమా కూడా రియల్ స్టోరీ 100% చూపించే అవకాశాలు ఉండవు. ఓకే, అటువంటిది. అండ్ రా ఏజెంట్స్, ఇప్పుడు దురంధర్ అనేది సినిమా చూసిన వాళ్ళకి ఎట్లాగో తెలుస్తుంది, చూడని వాళ్ళకి కూడా ఏంటంటే
ఐడియా కోసం చెప్తున్నాను. ఒక రా ఏజెంట్, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్, రా అంటే పాకిస్తాన్ వాళ్ళకి ఐఎస్ఐ ఉంటుంది, ఈ మన ఇజ్రాయెల్ వాళ్ళకి మొసాద్ ఉంటుంది, అమెరికాకి సిఐఏ ఉంటుంది. అట్లా మనకు రా రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్. ఈ రా ఏజెంట్ ఒక అతను పాకిస్తాన్లో ఎంటర్ అయ్యి కరాచీలో, సింధ్ ప్రాంతంలో ఉన్న కరాచీలో ఏ విధంగా అక్కడున్న ఉగ్రవాదుల మాఫియాని లేదంటే ఉగ్రవాదుల ప్రపంచంలోకి చొరబడి దాన్ని భారతదేశం తరఫున ఎదుర్కొని అక్కడున్న ఉగ్రవాదులను ఎట్లా మట్టుబెట్టాడు అనేది స్టోరీ. ఇట్లా మామూలుగా చెప్పుకుంటే ఇంతే సింపుల్. కానీ దురంధర్లో జరిగింది ఏంటంటే నిజం చూపించాడా అంటే నిజమే చూపించాడు. అట్లా అని చెప్పి కొంత సినిమాటిక్ ఫ్రీడమ్ తీసుకోలేదా అంటే తీసుకొని ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు పబ్లిక్లో జరిగేది కాదు కదా. ఒక రా ఏజెంట్ పోయి పని చేసిండు అంటే ఏంటి, సీక్రెట్గా చేస్తాడు. 4 గోడల మధ్యలో జరిగే చాలా మీటింగ్స్ ఉంటాయి. ఇప్పుడు దురంధర్ 2లో అజిత్ దోవల్ పాత్ర కూడా ఉంది. ఎవరు చేసిండ్రు? మన మాధవన్ చేసిండు ఆ పాత్ర. మోడీ డైరెక్ట్గా ఒకసారి టీవీలో కనిపిస్తారు, ఏది నోట్ల రద్దు విషయం చెప్తూ కనిపిస్తారు. ఇవన్నీ అంటే ఇవన్నీ పబ్లిక్లో కనిపించేవి మనకు చెప్పొచ్చు. కానీ సీక్రెట్గా ఒకరికొకరు ఫోన్ కాల్స్ మాట్లాడుకున్నప్పుడు, ఉగ్రవాదులు మాట్లాడుకున్నవి, అజిత్ దోవల్ ఇచ్చిన ఆదేశాలు కావచ్చు, ఇవన్నీ 100% డైరెక్టర్ నిజంగా తీసుంటాడా అంటే అట్లుండదు. కానీ ఎంత ఎక్కువ నిజం చూపించాడు అనేది ఇంపార్టెంట్. దురంధర్కి బాలీవుడ్ మొదలై ఇప్పటికి దాదాపు 100 ఏళ్ళు పూర్తయిపోవస్తుంది, 90 ఏళ్ళు 100 ఏళ్ళు పూర్తయిపోవచ్చు. మనకు స్వతంత్రం రాకముందు నుంచే బాలీవుడ్ సినిమాలు వస్తున్నాయి మనకి. సో బాలీవుడ్ గత శతాబ్ద కాలంలో ఎన్నో రకాల సినిమాలు తీసినప్పటికీ దురంధర్లో చూపించినంత న్యాచురల్గా, క్రూడ్గా అండ్ అత్యంత సహజంగా చూపించలేదు. అది మన వాళ్ళకి జనాలకి బాగా నచ్చుతుంది అనమాట. అందుకే 4 hours మూవీ కూడా కూర్చొని చూస్తున్నాం. అలాగే ఇప్పుడు మన దేశంలోని కొంతమంది రాజకీయ నాయకులు ఎందుకన్నా ఈ సినిమాని వ్యతిరేకిస్తున్నారు, ఆ సినిమా అంటేనే ఓ రకమైన భయం పట్టుకునింది వాళ్ళు, ఎందుకంటారు ఇది? మన భారతదేశంలో ఒక సమస్య ఏంటంటే మన వాళ్ళకి, ముస్లింలకి, ఉగ్రవాదులకి మధ్య విభజన రేఖ అనేది తుడిపేసే ప్రయత్నం చేస్తుంటారు మన వాళ్ళు. ఓకే, అందరు ముస్లింలు ఉగ్రవాదులు అవ్వరు. అట్లనే ఉగ్రవాదులు అందరూ ముస్లింలేనా అంటే దురదృష్టవశాత్తు ఇప్పుడు ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ మెజారిటీ ఇస్లాం నుంచి వస్తున్నారు. ఐఎస్ఐ కావచ్చు, అల్ఖైదా కావచ్చు, లష్కర్-ఏ తోయిబా కావచ్చు, జైషే మొహమ్మద్ కావచ్చు, వీళ్ళందరూ ఇస్లాం ఆధారంగా వస్తున్న ఉగ్రవాద సంస్థలు. కాబట్టి ఆఫ్రికాలో బోకో హరామ్ అని ఉంది. వీళ్ళందరూ ఉంటారు కాబట్టి వీళ్ళందరినీ జనరల్గా ఫీలింగ్ ఏమొస్తుందంటే ఉగ్రవాదులు అందరూ ముస్లింలే కాబట్టి ముస్లింలందరూ కూడా ఉగ్రవాదులు అనే పరిస్థితి వస్తుంది. అది తప్పు, అది ఎవరు కూడా చెప్పరు. ఈవెన్ దురంధర్ సినిమాలో కూడా ముస్లింలందరూ ఉగ్రవాదులు అనే సెంటెన్స్ ఎక్కడ లేదు. కానీ మన దగ్గర ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఎట్లాగో వ్యతిరేకిస్తారు. ఎందుకు అంటే వాళ్ళ ప్రధానమైన బాధ ఏంటంటే ఈ దురంధర్ సినిమాని కానీ మేము సపోర్ట్ చేస్తే ఎన్నికల్లో తమకు ముస్లిం ఓట్లు పడవేమో అని భయం. అయితే ఇంకొక దురదృష్టకరమైన విషయం ఏంటంటే మనకు పాకిస్తాన్తో ఇండియా క్రికెట్ మ్యాచ్ అయినప్పుడు ఇండియా గెలిచినప్పుడు బయటకు వచ్చి రోడ్ల మీదకి వచ్చి క్రాకర్స్ కాల్చి పండగ చేసుకునే సెలబ్రేట్ చేసుకునే వర్గం ఒకరు. కానీ పాకిస్తాన్ గెలిచినప్పుడు కూడా రోడ్డు మీదకి వచ్చి అడావుడి చేసే బ్యాచ్ కూడా మన దేశంలో ఉంది, మనం కాదనిలేం. వాడు అక్రమంగా వచ్చిన రోహింగ్యా అవ్వచ్చు, బంగ్లాదేశ్ అవ్వచ్చు, పాకిస్తాన్ అవ్వచ్చు, ఇక్కడే పుట్టి పెరిగిన ముస్లిం అయినప్పటికీ కూడా వాడికి పాకిస్తాన్ మీద ప్రేమ ఉండొచ్చు, లేరని చెప్పగలుగుతామా? కానీ అందరు ముస్లింలు అట్లాంటి వాళ్ళు కాదు. పాకిస్తాన్ అందరు ఇక్కడ ఉండి కూర్చొని అందరు పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తారని అనలేం. దేశభక్తులు ఉంటారు ముస్లింలలో. కానీ ఈ కాంగ్రెస్ పార్టీ లాంటి వాళ్ళకి ఏంటంటే, ఇప్పుడు రాహుల్ గాంధీ మొన్నటి వరకు వయనాడ్ అనే నియోజకవర్గంలో కేరళ నుంచి ఎంపీగా ఉండే, ఇప్పుడు అదే ప్లేస్లో ప్రియాంక గాంధీ ఉంది. ఈ వయనాడ్ అనే నియోజకవర్గంలో మెజారిటీ ప్రజలు ముస్లింలు. వాళ్ళ ఓట్లు ఎవరికి వేయాలి? కాంగ్రెస్కి వేస్తారు. ఆ ఓట్లు పోవద్దంటే ఏం చేయాలి? ఏదో ఒక విధంగా దురంధర్ లాంటి సినిమాలని మోడీకి అంటగడుతూ, నిజానికి మోడీకి దురంధర్కి డైరెక్ట్ లింక్ ఉందా? లేదు. సరే, తెర వెనుక ఏమైనా సపోర్ట్ చేసి ఒకవేళ సినిమా తీయించుకున్నారే అనుకుందాం వీళ్ళు చెప్పినట్టుగా. మోడీ తను చేసిన అంటే 2014కు ముందున్న పరిస్థితి ఏంటి, 2014 తర్వాత మనం ఉగ్రవాదాన్ని ఎట్లా ఎదుర్కొంటున్నాం, ఉగ్రవాదుల్ని మనం ఎట్లా మట్టు పెడుతున్నాం, అజ్ఞాత వ్యక్తులు పోయి ఎట్లా
చాప్టర్ క్లోజ్ చేస్తున్నారు, రా ఏజెంట్స్ ఎంత రిస్క్ తీసుకొని దేశాన్ని రక్షిస్తున్నారు అనేది చూపించారు దురంధర్ సినిమాలో. ఇందులో మోడీని ప్రత్యేకంగా హీరోని చేయాలని చెప్పి కానీ మోడీకో బీజేపీకో ఎన్నికల్లో ఎలక్షన్స్లో గెలిపించుకోవడానికి దురంధర్ ఏమి ఉపయోగపడదు. ఇంతకుముందు ది కాశ్మీర్ ఫైల్స్ వచ్చినప్పుడు, కేరళ స్టోరీ వచ్చినప్పుడు కూడా ఇట్లనే ప్రచారం చేశాను. కరెక్ట్గా కేరళ స్టోరీ వదిలిపెట్టి రిలీజ్ చేసి కర్ణాటకలో గెలుద్దాం అనుకుంటుంది అని చెప్పేసి కూడా కాంగ్రెస్ ఆరోపణలు చేసింది. ఈరోజు చూస్తే కాంగ్రెస్ గెలిచింది. ది కేరళ స్టోరీ రిలీజ్ అయింది, బీజేపీ ఓడిపోయింది, కాంగ్రెసే గెలిచింది. కాబట్టి సినిమాల వల్ల ఎవరు గెలవరు, ఎవరు ఓడిపోరు. కానీ కాంగ్రెస్ నాయకులకు ఇది అర్థం కాదు. కాంగ్రెస్ నాయకులు అర్థమైనా కూడా కావాలని కూడా ఓవరాక్షన్ చేస్తారు, సుతపూస వేషాలు అంటారు వీటిని. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ముస్లింలకు సపోర్ట్ చేస్తున్నాం అన్నట్టుగా బిల్డప్ ఇస్తూ దేశ వ్యతిరేకులని, జాతి వ్యతిరేకులని, పాకిస్తాన్ వాళ్ళని కూడా సమర్థించే స్థాయికి వెళ్ళిపోతున్నారు. ఇంకొకటి ఏంటంటే వీళ్ళ తర్వాత ఇటువంటి పార్టీ ఒకటి ఉంది, సమాజ్వాదీ పార్టీ. ఈ సమాజ్వాదీ పార్టీ వాళ్ళకి ఏంటి ప్రాబ్లం అంటే, సో అతీక్ అహ్మద్ అని ఒకడు ఉండేవాడు, లావుగా పెద్ద మీసాలతోని. గూగుల్లో సెర్చ్ చేస్తే కనిపిస్తాడు అతీక్ అహ్మద్ అని చెప్పి. ఈ అతీక్ అహ్మద్ అనేవాడు పెద్ద మాఫియా డాన్. ఉత్తరప్రదేశ్లో చాలామందిని వేపుక తినేవాడు. హిందువులను ఎట్లాగో టార్గెట్ చేస్తాడు, అది ఓకే. యోగి సీఎం అవ్వకముందు 2017కు ముందు వీడికి సమాజ్వాదీ పార్టీ టికెట్ ఇచ్చి ప్రతిసారి ఎన్నికల్లో గెలిపించుకునేది. ములాయం సింగ్ యాదవ్, తర్వాత అఖిలేష్ యాదవ్ కూడా. అయితే యోగి వచ్చిన తర్వాత వాడికి కొంచెం గడ్డకాలం ప్రారంభమైంది. ఈ అతీక్ అహ్మద్ తమ్ముడు ఒకడు ఉండేవాడు. అతీక్ అహ్మద్ హిందువులను టార్చర్ చేశాడు, హిందువులను టార్గెట్ చేశాడు అంటే సరే, అది ఓకే, మత పిచ్చితో చేశాడు అనుకోవచ్చు. అతీక్ అహ్మద్ తమ్ముడు ఒకడు ఉండేవాడు. వాడు ఏం చేసిండు, ఒక రోజు రాత్రి వెళ్ళి ముస్లిం అమ్మాయిలు, పాపం మైనర్స్, మేజర్స్ అందరు ఉండేవాళ్ళు, ఒక హాస్టల్, అమ్మాయిల హాస్టల్, అది అమ్మాయిల హాస్టల్, రాత్రిపూట వెళ్ళి తన గుండాలతో కలిసి, ఎవరు అతీక్ అహ్మద్ తమ్ముడు వెళ్ళి అక్కడ నుంచి కొంతమంది అమ్మాయిల్ని కొంత బాగున్న వాళ్ళని చూసి, ఏమంటారు లుక్స్ కానీ పర్సనాలిటీ కానీ బాగున్న వాళ్ళని చూసి రాత్రి తీసుకొని వెళ్ళి రాత్రి అంతా వాళ్ళని చిత్రహింసలు పెట్టి లైంగికంగా వేధించి, అంటే చేసి తీసుకొచ్చి మళ్ళీ అక్కడ అనాథ శరణాలయం దగ్గర వదిలేసిండు. ఈ అమ్మాయిలందరూ ముస్లింలే. మళ్ళీ వాడి వల్ల నష్టపోయింది హిందువులు కాదు, ముస్లింలు కూడా నష్టపోయింది. అయినా సరే ఈ అతీక్ అహ్మద్ అనేవాడిని సమాజ్వాదీ పార్టీ, అఖిలేష్ యాదవ్ వాళ్ళ పార్టీ ఎప్పుడు కాపాడుతూ ఉంటుంది. ఇప్పటికి కూడా వాళ్ళ స్టేట్మెంట్ ఏంటంటే అతీక్ అహ్మద్ చాలా మంచోడు, గొప్ప మహానుభావుడు అని చెప్తుంటారు వాళ్ళు. వాడి మీద 100 కేసులు ఉన్నాయి అఫీషియల్గా. యోగి వచ్చినాక పెట్టినాయి కాదు, ముందు నుంచే ఉన్నాయి అవి. ఆ 100 కేసులలో ఒకటి ఏంటంటే ఐఎస్ఐతో కలిసి పనిచేస్తున్నాడు, పాకిస్తాన్ ఐఎస్ఐతో కలిసి పనిచేస్తున్నాడు అనేది కూడా ఒక కేసు ఉంది. ఏంటి మనోడి పని, పాకిస్తాన్లో దొంగ నోట్లు వచ్చేసేవాళ్ళు. ఒక అంచనా ప్రకారం ఏంటంటే మోడీ ప్రధాని అయిన తర్వాత 1000 నోటు 500 నోట్లు రద్దు చేస్తున్నామని డిమానిటైజేషన్ ప్రకటించింది కదా మోడీ రాత్రి 8 గంటలప్పుడు 100-500 నోట్స్ లీగల్ టెండర్ కాదు అని చెప్పిన క్షణానికి పాకిస్తాన్ కరాచీలో ఉన్న ఇద్దరు కనానీ బ్రదర్స్ అనే ఇద్దరు ఉంటారు. వాళ్ళిద్దరు కలిసి 70,000 కోట్లు వచ్చేసి పెట్టుకున్నారు. వాళ్ళు 1000, 100, 500 నోట్లు. అప్పుడు కాశ్మీర్లో ప్రతిరోజు రాళ్ళు ఇసిరేటోళ్ళు గుర్తుందా? అవును. పనిలేని పోరాడు అందరు, ప్రతి పోరాడు, టీనేజ్ పోరాడు, లేకపోతే కొంచెం పెద్దగా ఉన్నోడు, నిరుద్యోగి, చదువుకోనోడు అందరు వచ్చేటోళ్ళు. ఆర్మీ వెహికల్స్ మీద రాళ్ళు విసిరడం. ఎక్కడికి వచ్చి ఆ రాళ్ళు విసిరేటోళ్ళకి రోజు 500 ఎవరిస్తున్నారు? ఈ దొంగ నోట్లు అన్నీ సర్క్యులేట్ అయ్యేవన్నమాట. పాకిస్తాన్ కరాచీలో వచ్చాయి, దాన్ని నేపాల్ ద్వారా కానీ యూపీ ద్వారా కానీ లోపలికి తీసుకొచ్చి దేశమంతా స్ప్రెడ్ చేసేవాళ్ళు. ఎప్పుడు సోనియా గాంధీ, మన్మోహన్ ప్రభుత్వం ఉన్నప్పుడు. ఈ దురంధర్లో చెప్పేది ఏంటంటే ఒక మంత్రి బయట దురంధర్లో ఈ విలన్ రెహమాన్ డెకాయట్ అనేవాడు ఈ అచ్చు వేసి ఇలా దొంగ నోట్లు అచ్చు వేసి ఇలా కాశ్మీర్కి తరలిస్తా అన్నట్టుగా చూపిస్తారు. అది నిజంగా జరిగింది, అది నిజంగా జరిగింది. అయితే విషాదం ఏంటంటే దొంగ నోట్లు పాకిస్తాన్ వాడు వచ్చేసి వదిలితే పర్లేదు, కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సినిమా చూసి వచ్చిన వాళ్ళకి అర్థం కావాల్సింది ఏంటంటే, పాకిస్తాన్ వాడు సింపుల్గా ప్లాన్ చేసుకొని వాడంతలో వాడు పనిచేసి సక్సెస్ అవ్వలే. వాడికి ఇండియా తరఫు నుంచి సపోర్ట్ వచ్చింది. ఎట్లా సపోర్ట్ వచ్చింది అంటే, పాకిస్తాన్ వాళ్ళు దొంగ నోట్లకు వచ్చేస్తున్నారని తెలిసి కూడా యూపీఏ కాలంలో మోడీ ప్రధాని అవ్వకముందు 2014కి ముందు మన దగ్గర నుంచి 1000-500 నోట్లు వచ్చేయడానికి కావాల్సిన నమూనాలు ఉంటాయి కదా, ఆ నమూనాలని మన దగ్గర ఉన్న ఒక మంత్రి కొడుకే దగ్గరుండి లండన్లో వాళ్ళకి ఇచ్చిండ్రు అని చెప్తారు ఇప్పటికి.
సినిమాలో చూపించింది. వాళ్ళు చిదంబరము, కార్తీ చిదంబరం అని కూడా బయట టాక్ సోషల్ మీడియాలో. చిదంబరం, కార్తీ చిదంబరం మేము కాదని చెప్పి చెప్పడం జరిగింది, కొట్టేయడం జరిగింది. ఏది వాళ్ళ మీద వచ్చిన విమర్శల్ని కొట్టిపారేయడం జరిగింది. చిదంబరమా, కార్తీ చిదంబరమా వదిలేస్తే పక్కన పెడితే యూపీఏ కాలంలో దొంగ నోట్ల చలామణి విపరీతంగా ఉండేది. పాకిస్తాన్ నుంచి మన దేశంలోకి వచ్చేవి. ఎందుకు అంత ఈజీగా వచ్చేవి అంటే మన దగ్గర ఉన్న చిదంబరం హోంమంత్రిగా, ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఆర్థిక మంత్రి చిదంబరము లండన్లో ఒక కంపెనీ దగ్గర పోయి ఆర్డర్ ఇచ్చేటోడు. ఈయన సంతకం పెడితే ఆర్డర్ వచ్చేది. అక్కడ నుంచి పేపర్ వస్తే ఆ పేపర్ మీద మనం నోట్లు ప్రింట్ చేసుకునేవాళ్ళం. భారతదేశం లాంటి ఒక పెద్ద దేశంకి సొంతంగా పేపర్ ప్రింట్ తయారు చేసుకునే అవకాశం లేదా? యూపీఏ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందంటే దా పేపర్ బయట ఎక్కడో ఆర్డర్ ఇచ్చేది. అదే కంపెనీ దగ్గర పాకిస్తాన్ కూడా పేపర్ తెచ్చుకునేది. లండన్లో ఉన్న కంపెనీ దగ్గర. లండన్లో ఉన్న కంపెనీ వాడు మనకు అదే పేపర్ అమ్ముతాడు, పాకిస్తాన్కి అదే పేపర్ అమ్ముతాడు. పేపర్ వచ్చిన తర్వాత ఇంకా ప్రింట్ చేసుకోవడం పెద్ద విషయం ఏముంది? ఆ విధంగా మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఉన్నప్పుడు, సోనియా గాంధీ ప్రభుత్వం ఉన్నప్పుడు విచ్చలవిడిగా కరాచీలో దొంగ నోట్లు వచ్చాయి, మన దేశంలోకి వచ్చాయి. ఆ దొంగ నోట్లతో ఉగ్రవాదుల్ని రిక్రూట్ చేసుకోవడము, పేద ముస్లిం పిల్లల్ని కావచ్చు, అమాయకుల్ని కావచ్చు రాళ్ళిసిరేలాగా ప్రేరేపించడము, బాంబు దాడులు. చివరికి ముంబైలో ఎంతమంది పెద్ద దాడి జరిగింది? 26/11. కసబ్ వచ్చిండు కదా, కసబ్తో పాటు 10 మంది వచ్చింది, 9 మంది వచ్చింది. ఈ 10 మంది వచ్చి ఎన్ని వందల మందిని చంపేస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఒక పెద్ద కుట్ర ఏం జరిగిందంటే అక్కడ కరాచీలో దొంగ నోట్లు వచ్చవుతాయి. ఆ దొంగ నోట్లని ఇక్కడ స్ప్రెడ్ చేయాల్సిన బాధ్యత అతీక్ అహ్మద్, ఇది సమాజ్వాదీ పార్టీ డాన్, అతనికి అవకాశం ఉంది. ఆ పాత్ర కూడా చూపించడం జరిగింది దురంధర్లో. ఇవన్నీ ప్రూఫ్స్ ఉన్నాయా అంటే డైరెక్టర్ చూపించాడు సినిమాలో. ఆయన గ్రౌండ్ రీసెర్చ్ వర్క్ ఏదో చేసుకున్నాడు. ఇది కాదు అని చెప్పి సమాజ్వాదీ పార్టీ వాళ్ళు ఎట్లా కొట్టిపారేస్తారు. కాంగ్రెస్ వ్యతిరేకిస్తుంది, మమతా బెనర్జీ వ్యతిరేకిస్తుంది, అందరూ వ్యతిరేకిస్తారు. ఇదంతా రాజకీయం. కానీ రాజకీయాలు పక్కన పెట్టి సినిమా చూస్తే సినిమాలో చాలా విషయాలు ఇప్పటివరకు మనకు తెలియని అన్ని చూపించడం జరిగింది. ఎట్లా దొంగ నోట్ల కరెన్సీ అనేది మన దేశాన్ని ఎట్లా నిర్వీర్యం చేసేది అని చెప్పేసి. ఓకే అన్న, ఇది ఈ ఇస్లామిక్ కంట్రీస్ ఎందుకు వ్యతిరేకిస్తున్నాయన్న ఈ దురంధర్ని? ఖచ్చితంగా. అంటే ఇప్పుడు వాళ్ళకేంటి, పాకిస్తాన్ వాళ్ళ మిత్రదేశం, మనకుతో వ్యాపారం మీద ఆధారపడతాయి. యూఏఈ కావచ్చు, సౌదీ అరేబియా కావచ్చు, వ్యాపారం కోసం మన మీద ఆధారపడతాయి. కానీ మతం వచ్చేసరికి వాళ్ళు పాకిస్తాన్ వైపే ఉంటారు. ఎందుకు అంటే దాన్ని ఉమ్మా అంటారు, UMMAH, ఉమ్మా అంటారు. అంటే ముస్లిం బ్రదర్హుడ్, ముస్లిం దేశాలన్నీ ఒక్కటే అని చెప్పి వాళ్ళు భావిస్తారనమాట. ఆ భావించడం వాళ్ళ మతంలో భాగం. అందుకే కదా ఇప్పుడు ఇరాన్ మీద దాడి చేస్తే మన దగ్గర రోడ్ల మీదకి వస్తున్నారు నిరసనలని, అదని ఇదని చెప్పేసి కొందరు వ్యతిరేకిస్తున్నారు కూడా. మనం ఏం చేయగలుగుతాం? ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ దాడి చేస్తే మనం వెళ్ళి ఆపలేం కదా. అయినా సరే మన దేశంలో ఎందుకు నిరసనలు చేస్తున్నారంటే ప్రపంచంలో ఉన్న ప్రతి ముస్లిం నా సోదరుడు అని వీళ్ళు ఫీల్ అవుతున్నారు. విచిత్రం ఏంటి, ఇరాన్ వెళ్ళి సౌదీ అరేబియా మీద వేస్తుంది, UAE మీద వేస్తుంది. అది ముస్లిం దేశమే, ఇది ముస్లిం దేశమే. రంజాన్ నెల నడుస్తూ ఉండేది. రంజాన్ నెలలో వీళ్ళిద్దరు గొడవ చేస్తున్నారు. దాంట్లో ఇండియా ఇన్వాల్వ్ అవ్వలేదు అని రాహుల్ గాంధీ కూడా మాట్లాడతాడు, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ కూడా అంటది. మనం పోయి చెప్తాము యుద్ధం వద్దు అని మోడీ కూడా చెప్తారు. కానీ అంతకంటే ఇంకేం చేయగలుగుతారు? అంతే కదా మరి. బ్యాక్ ఎండ్ తెర వెనుక జరిగే చర్చలు ఎట్లాగో జరుగుతూ ఉంటాయి. కానీ మనం చెప్పినాం కాబట్టి 4 సంవత్సరాల నుంచి జరుగుతున్న రష్యా యుక్రెయిన్ యుద్ధమే ఆగనప్పుడు అమెరికా, ఇజ్రాయెల్, ఇరాను, సౌదీ అరేబియా, UAE, ఖతార్, ఇన్ని దేశాలతో మధ్యలో జరుగుతున్న యుద్ధం మనం ఎందుకు ఆపగలుగుతాం? ఇది టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నా అన్న. ఇప్పుడు ఎక్కడో కమ్యూనిటీ చచ్చిపోతే మన దేశంలో ఉండే వీళ్ళు ముస్లింలు ఎందుకు అసలు ఇట్లా చేస్తున్నారన్న? అసలు వదిలి వెళ్ళిపోవచ్చు కదా ఇక్కడ నుంచి. ఇక్కడ నిరసన చేసి అంత స్వేచ్ఛ ఎక్కడి నుంచి వచ్చింది? కాంగ్రెస్ వాళ్ళే అంటారా? నేనేమంటానంటే కాంగ్రెస్ అనేది మతం, ముస్లిం ఓట్ల కోసం తాపత్రయపడి రాజకీయం చేసే ఒక పార్టీ. సమాజ్వాదీ పార్టీ అయినా, ఎవరైనా, స్టాలిన్ అయినా, వీళ్ళు ఈ పార్టీల కంటే బలమైంది మతం. నేను చెప్తుంది అదే. ఖమేనీ అనే ఆయన షియా ముస్లింలకు గౌరవప్రదమైన వ్యక్తి. సున్నీలకు కూడా కాదు. మన దేశంలో ఎక్కువ మంది ఉండేది ముస్లింలు, సున్నీలు. ఈ సున్నీలకు ఖమేనీతో మీద ఏం ప్రేమ లేదు. కానీ వీళ్ళు ఇప్పుడు ఏంటంటే మతానికి సమస్య వచ్చినప్పుడు సున్నీలు, షియాలు అందరు కలిసిపోవాలి అని చెప్పి వీళ్ళకు కామన్ టార్గెట్ ఎవరు? అమెరికా, ఇజ్రాయెల్, ఇండియా. మన ఇండియా ఎవరికి టార్గెట్ అంటే ఇండియాలో ఉన్న ముస్లింలకు కూడా ఇండియానే టార్గెట్. ముస్లింలు అందరు కాదు. నేను మొదటి నుంచి చెప్తుంది అదే. మంచోళ్ళు ఉంటారు, మంచోడు సైలెంట్గా ఉంటాడు కదా. ఎవడైతే పిచ్చోడో వాడు రోడ్డు మీదకి వస్తాడు. 1000 మంది ముస్లింలు మంచోళ్ళు అయినా బయటకు వచ్చిన 10 మంది మనకు కనిపిస్తారు. ముస్లింలని టార్గెట్ చేయడం సమస్య కాదు ఇక్కడ.
అందులో ఉన్న అతివాదులు ఎవరైతే ఉన్నారో హిందువుల్లో కూడా ఒక్కోసారి ఏమంటారు ఓవర్ యాక్షన్ చేసే వాళ్ళు ఉంటారు, క్రిస్టియన్స్లో ఉంటారు, సిక్కుల్లో ఉంటారు. కానీ ఏ మతంలో ఎక్కువ ఉన్నారు అనేది సమస్య. ఇస్లాంలో ఏమవుతుందంటే ఎక్కువైపోతున్నారు, వాళ్ళకు బోధించే మత బోధకులు కూడా అట్లనే రెచ్చగొడుతున్నారు. నువ్వు జిహాద్ చెయ్యి, లేకపోతే ఇంకోటి చేయి, పైన పోతే 72 కన్యలు దొరుకుతారు, అది ఇది అని చెప్పేసరికి వీళ్ళు దాడులు చేస్తున్నారు, మానవ బాంబుల్లాగా మారుతున్నారు. ఇప్పుడు పరిస్థితి ఎక్కడికి వచ్చిందంటే హిందువులకు ముస్లింలకి గొడవ సరే అర్థం చేసుకోవచ్చు, క్రిస్టియన్లు ముస్లింలు యూదులు ముస్లింలకు గొడవ అంటే కూడా అర్థం చేసుకోవచ్చు. పాకిస్తాన్ పోయి ఆఫ్ఘనిస్తాన్ మీద బాంబు వేసింది, 400 మంది పేషెంట్లు చనిపోయినారు మన హాస్పిటల్లో. ఆఫ్ఘనిస్తాన్ హాస్పిటల్లో ఎవరుంటారు? ముస్లిమ్స్ ఉంటారు. బాంబు వేసింది పాకిస్తాన్. ఇప్పుడు వాళ్ళే బాంబులు వేసుకుంటే మరి ఎవరైపోయి ఎవరిని ఆపాలి ఇప్పుడు? కాబట్టి ఇది ముస్లింలలో వాళ్ళ మత బోధకులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఆర్మీ కావచ్చు. ఇప్పుడు పాకిస్తాన్లో ఆసిమ్ మునీర్ లాంటి ఆర్మీ నాయకులు ఉంటారు. వీళ్ళందరూ కలిసి సామాన్య ప్రజల్ని రెచ్చగొడుతున్నంతకాలం ఇది ఇట్లనే నడుస్తూ ఉంటుంది. దురంధర్ సినిమాలో ఇవన్నీ కూడా డీప్గా చూపించలేదు, కానీ అసలు దురంధర్ సినిమాలో టెర్రరిజం అనేది ఎట్లా నడుస్తూ ఉంటుంది, దీంట్లో చాలా పాత్రలు నిజమైనవి కూడా ఉన్నాయి. నేను ఒకటి చెప్తాను. ఇలియాస్ కాశ్మీరీ అని ఒకటి ఉంటాడు, దాన్ని ఇలియాస్ ఇక్బాల్ కాశ్మీరీ అని చెప్పేసి మనకు సినిమాలో చూపించడం జరిగింది. ఈ పాత్రని మన అర్జున్ రాంపాలో లేకపోతే ఎవరో చేసింది, మొత్తానికి కొంత నాకు ఇప్పుడు పేరు గుర్తు రావట్లేదు. ఈ ఇలియాస్ కాశ్మీరీ అనే పాత్రని స్క్రీన్ మీద రియల్గా చూపించడం జరిగింది. వీడు రియల్గా ఉన్న ఉగ్రవాది, 2011 వరకు బతికే ఉన్నాడు వీడు. అమెరికా ఒక డ్రోన్ దాడిలో చచ్చిపోయాడు. ఒబామా చనిపోయిన తర్వాత కొన్ని నెలలకి ఇలియాస్ కాశ్మీరీ కూడా చనిపోయాడు. వీడి చరిత్ర ఎట్లాంటిది అంటే, ఇలియాస్ కాశ్మీరీ అనేవాడు ఒకసారి 2000 సంవత్సరంలో కాశ్మీర్లో మనదొక ఆర్మీ పోస్ట్ ఉంటుంది, చాలా డీప్గా అనమాట. అంటే పాకిస్తాన్ బార్డర్కి దగ్గరలో మన ఆర్మీ వాళ్ళు ఒక క్యాంప్ పెట్టుకొని ఉంటారు అక్కడ భద్రత కాపలా కాయడానికి. ఒకరోజు రాత్రి ఈ ఇలియాస్ కాశ్మీరీ అనేవాడు 2000 సంవత్సరం ఫిబ్రవరిలో పాకిస్తాన్ సైనికులు కొంతమందిని వెంట పెట్టుకొని వచ్చి అక్కడున్న మన ఇండియన్ సైనికుల్ని 7 మందిని, వాళ్ళు ఎక్కువ మంది వస్తారనమాట, వాళ్ళు ఎక్కువ మంది రావడంతో మన వాళ్ళు ఏం చేయలేక ప్రతిఘటించినప్పటికీ రాత్రిపూట కదా చనిపోవాల్సి వస్తుంది. ఒక 7 మంది సైనికులు చనిపోతారు. చనిపోవడం వరకు మనం పెద్దగా అంటే మనకు అలవాటు అయిపోయింది. 70 ఏళ్ల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వాలు వీళ్ళు చేసిన పని ఏంటంటే మన ఆర్మీ చనిపోతే కూడా మనం ఫీల్ అయ్యే పరిస్థితిలో లేము. కానీ ఇది ఎందుకు ప్రత్యేకంగా చెప్తున్నా అంటే 2000 సంవత్సరంలో ఇలియాస్ కాశ్మీరీ అనేవాడు చనిపోయిన తర్వాత ఒక సైనికుడు తల నరికి పీఓకేకి తీసుకుపోయిండు. అక్కడ జనాలకు చూపిస్తూ అది పబ్లిక్లో తిప్పిండు. అక్కడున్న పీఓకేలో ఉన్న ఉన్మాద జనాలు ఎవరైతే ఉంటారో వాళ్ళు సామాన్య జనాలు, ఇక్కడ అండర్లైన్ చేసుకోవాలి మళ్ళీ, వీళ్ళు ఎవరు ఉగ్రవాదులు కాదు, సామాన్య జనాలు కూడా చప్పట్లు కొట్టి ఆనందపడ్డారు. తర్వాత దాన్ని కింద పడేసి తన్ని ఫుట్బాల్ లాగా ఆడుకున్నారు. ఎవరైతే చనిపోయిండో ఆ సైనికుడి భార్య చివరిసారిగా బాడీ చూస్తానంటే కూడా మన ఇండియన్ ఆర్మీ ఒప్పుకోలేదు, వాళ్ళే అంత్యక్రియలు చేసేయడం జరిగింది. ఎందుకంటే తల లేని బాడీని ఎట్లా చూస్తుంది ఆమె, తట్టుకోలేదు కదా. ఒక భారతదేశ సైనికుడి తల నరికి తీసుకొని పోయి దానికి బాడీ ఫుట్బాల్ లాగా తన్ని ఆనందించడం అనేది అసలు ఇప్పుడు మధ్యకాలంలో జరుగుతుంది. ఎప్పుడో మధ్యయుగాల మిడివియల్ పీరియడ్లో రాజులు కొట్టుకున్నప్పుడు కత్తితో తల నరుకుతున్న తర్వాత అట్లా చేసేవాళ్ళు అని చెప్తారు. అది కూడా భారతదేశ ధర్మయుద్ధాలలో జరిగేది కాదు. ఒకసారి బాణం వేసి చచ్చిపోతే వదిలేసేవాళ్ళు. చనిపోయిన బాడీ మీద కూడా వాడికి అందుకంత కసి. అటువంటి ఒక ఇలియాస్ కాశ్మీరీ అనేవాడికి అప్పుడున్న ఏమంటారు ముషారఫ్ అనేవాడు పిలిచి ₹1,00,000 అంటే పాకిస్తాన్ కరెన్సీలో ₹1,00,000 ప్రైజ్ మనీ కూడా ఇచ్చాడు భారతదేశ సైనికుడిని అవమానించినందుకు ₹1,00,000 ఇది ఇండియా హిందూ ముస్లిం ఇష్యూ కాదు, అదే నేను చెప్తున్నాను. పాకిస్తాన్ అనేది ఒక దేశం కాదు, పాకిస్తాన్ అనేది ఒక ఆలోచన, ఒక థాట్. భారతదేశం మీద ప్రతీకారం తీర్చుకోవడం తప్ప వాడికి ఇంకేం లేదు జీవితంలో. పాకిస్తాన్ అనేది ఉన్నంతకాలం భారతదేశాన్ని ఏదో ఒకటి చేయాలని ప్రయత్నిస్తూనే ఉంటుంది. సో పాకిస్తాన్ కూడా అన్ని దేశాల లాంటిదే. పాకిస్తాన్కి ఒక సైనికుడు ఉంటాడు, సైన్యం ఉంటుంది. ఇట్లాంటి ఎర్రిపప్పు ఆలోచనలు చాలా ఉంటాయి మన వాళ్ళకి. అమన్కి ఆశ అని ఇండియా హిందీలో చెప్తుంటారు. అంటే శాంతి సాధ్యమే మన దేశాల మధ్య అని చెప్తారు. మనకు ఓకే, వాడికి ఓకే కాదు కదా. పాకిస్తాన్ బతికేదే. ఓకే, పాముకి నువ్వు ఏమి చేసినా సరే అది కాటేయాలని చూస్తుంది తప్ప నీతో ఆడుకుందామని చూస్తుందా? ఎదురుగా కుందేలు ఉంటే నువ్వు క్యారెట్ తినిపించవచ్చు, ఎదురుగున్నది పాము అయితే
కాబట్టి పాకిస్తాన్ అనేది ఒక విషబీజం లాంటిది. దాన్ని దురంధర్లో చాలా క్లియర్గా చూపించడం జరిగింది. ఇలియాస్ కాశ్మీరీ పాత్ర కూడా సినిమాలో ఉంది. ఇక్బాల్ ముంబై అటాక్స్ మన 2026లో కసబు వీడందరూ వచ్చి ఇక్కడ దాడులు చేస్తున్నప్పుడు వాళ్ళకి ఫోన్లో టచ్లు ఉన్నది కూడా ఇలియాస్ కాశ్మీరీనే. 2011లో అమెరికా డ్రోన్ దాడిలో చచ్చిపోయింది వాడు. అటువంటి వాళ్ళు కొన్ని వందల మంది వేల మంది ఉన్నారు పాకిస్తాన్లో. వాళ్ళని ఎట్లా హ్యాండిల్ చేయాలి అనేది చూపించింది దురంధర్లో. అందుకే దురంధర్లో వైలెన్స్ ఎక్కువ ఉంది అంటున్నారు. మరి ఏం చేస్తావు నువ్వు? వైలెన్స్ కాకుండా ఎట్లా చూపిస్తావు నువ్వు? ఆర్గానిక్గా డైరెక్ట్గా చూపించడం ఇంకా అంటే ఇప్పుడు దాన్ని ఎంత సింబాలిక్గా చూపించినా సరే నిజంగా ఏం జరుగుతుందో చూపించకుండా ఊరుకుంటే ప్రజలకి తెలియాలి కదా, నిజం తెలియాలి కదా. ప్రజలు ఏమనుకుంటున్నారు ఇంతకాలం? ఇలియాస్ కాశ్మీరీ అనే వాడు ఒకడు ఉంటాడు, తల నరికేసి తీసుకుపోతాడు, వాడు కింద పడేసి తంతారు అని అనుకుంటారు ఎవరన్నా? అట్లా అక్కడ ఆ దురంధర్ సినిమాలో చూపించిన ప్రతి పాత్ర రియల్ లైఫ్లో చూపించిందే. బార్డర్కి ఇటువైపు ఉన్నవాళ్ళు అటువైపు ఉన్నవాళ్ళు చాలామంది దొంగలను ఎక్స్పోజ్ చేసింది. అందుకే మన వాళ్ళకి మంటలు వేసిపోతుంది. దానికి డైరెక్ట్ చెప్పకుండా వైలెన్స్ ఎక్కువ ఉంది అని చెప్పి ఒకడు అంటాడు, ఇది టైం వేస్ట్ అంటాడు. 4 గంటల టైం. కర్ణాటకలో రమ్య అని ఒక నటి ఉంది, ఆమె కూడా లేటెస్ట్గా కామెంట్ చేసింది. ప్రకాష్ రాజ్ ఎట్లాగూ చేస్తాడు. ప్రకాష్ రాజ్ అనేవాడు మొరగకుంటే ప్రాబ్లం, కానీ మొరుగుతే ఆశ్చర్యం ఏం లేదు కదా. రమ్య అని ఒక నటి ఉంది. ఈమె ఎవరు అంటే కొద్ది కాలం ఒక ఉప ఎన్నికల్లో గెలిచి ఎంపీగా 2 ఏళ్ళలో ఏమో కంటిన్యూ అయ్యింది మాండ్యా ప్రాంతం నుంచి. కర్ణాటకలో ఈ రమ్య దివ్యస్పందన ఈమె పేరు. రమ్య అని కూడా అంటారు, ఆమె ఒరిజినల్ పేరు రమ్య. దివ్యస్పందన అంటే తెలుగులో కొంతమందికి తెలుసు, కొన్ని సినిమాలు చేసింది ఇక్కడ. పెద్ద హీరోయినే, కొంతవరకు బాగా పేరుంది. పునీత్ రాజ్ కుమార్ అట్లాంటి వాళ్ళతో చాలా సినిమాలు చేసింది. ఇప్పుడు సీనియర్ అయిపోయింది, పెద్దగా సినిమాలు చేయట్లేదు. ఈ రమ్య అనే టైం వచ్చేసి సడన్గా సినిమా వేస్ట్, దురంధర్ చూడకండి, దురంధర్ అనేది ఒక వేస్ట్, అంటే పనికిమాల సినిమా అని చెప్పి ట్వీట్లు చేస్తుంది. ఎందుకు అంత కడుపు మండిపోతుంది అంటే ఆమె కాంగ్రెస్ నాయకురాలు. ఆమె కాంగ్రెస్ నాయకురాలు. రాహుల్ గాంధీ శిష్యగణంలో ఆమె కూడా ఒకటి. రాహుల్ గాంధీ అనుచరుల్లో ఆమె కూడా ప్రధానమైన ఆమె. మరి ఇప్పుడు రాహుల్ గాంధీ పార్టీలో ఉన్నవాళ్ళు దాన్ని వ్యతిరేకిస్తున్నారంటే ఆశ్చర్యం ఏముంది? ఇటువంటి ట్వీట్స్ వచ్చినా కొద్ది ఏమవుతుందంటే జనం ఇంకా వేగపడి చూస్తున్నారు. అంటే ఇంకా మున్ముందు ఇలాంటి నిజాలను నిర్భయంగా బయటపెట్టే సినిమాలు మున్ముందు ఇంకా వచ్చే అనుకోవచ్చు. ప్రతిసారి సేమ్ మ్యాజిక్ రిపీట్ అవ్వదు. ఒకసారి ఒకటి జరుగుతుంది, ఆ జరిగిన దాన్ని కంటిన్యూ చేయగలిగే వాళ్ళు మళ్ళీ వస్తారా అంటే చూడాలి. ఎందుకంటే జనం ఖచ్చితంగా రిసీవ్ చేసుకోవడానికి జనం సిద్ధంగా ఉంటారు. ఇప్పుడు దీనికి వచ్చిన రెస్పాన్స్లో చూస్తే ప్రకాష్ రాజు, ఎవరో రమ్య అని ఒక ఎవరికి తెలుగు రాష్ట్రాల్లో ఎవరికి తెలియని ఒక నటి, అక్కడ ఏది ముంబైలో బాలీవుడ్లో తీసుకుంటే బాలీవుడ్లో రణ్వీర్ సింగ్ సినిమా 100 కోట్లు వసూలు చేస్తుంది. రణ్వీర్ సింగ్ కెరీర్లోనే పెద్ద బ్లాక్ బస్టర్ ఇది. ఫస్ట్ స్పందించాల్సింది ఎవరు? ఆనందపడాల్సింది. ఇంత గొప్ప హిట్ సినిమా వచ్చింది అంటే రణ్వీర్ సింగ్ భార్యనే కదా. ఇప్పటి వరకు దీపికా పదుకొనే నుంచి స్పందనే లేదు. ఇన్స్టాగ్రామ్లో ఒక లైక్ కూడా కొట్టలేదు రణ్వీర్ సింగ్ స్టోరీకి. ఆమె భార్య, ఇతను బొమ్మ భర్త. మరి వాళ్ళిద్దరి మధ్య భార్యాభర్తల అనుబంధం ఏ పార్టీకి ఉందో తెలియదు మరి. ఎందుకంటే దీపికా పదుకొనే పఠాన్ సినిమాలో షారుఖ్ ఖాన్తో నటించింది, జేఎన్యూకి పోయి కూర్చుంది. ఆమె ట్రాక్ రికార్డ్ వేరు. ఆమె నటించిన ఒక సినిమా. బాలీవుడ్ ఎట్లా పనిచేస్తుంది అంటే, బాలీవుడ్లో యాసిడ్ అటాక్ మీద ఒక సినిమా చేసింది. దాని ఏంటి సితో స్టార్ట్ అవుతుంది, సిహెచ్తో స్టార్ట్ అవుతుంది సంథింగ్. అయితే ఆ సినిమాలో ఈ దీపికా పదుకొనే యాసిడ్ అటాక్కు గురైన బాధితురాలుగా నటించింది. రియల్ లైఫ్ స్టోరీ అది. ఒక ఆమె మీద నిజంగానే యాసిడ్ పడితే ఆ స్టోరీ తీసుకొచ్చి దీపికా పదుకొనే సినిమాగా మార్చుకుంది. గుల్జార్ వాళ్ళ కూతురు మేఘనా గుల్జార్ డైరెక్టర్, దానికి లేడీ డైరెక్టర్. సినిమా బాగానే తీశారు. లాస్ట్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఆడలేదు, అది వేరే విషయం. కానీ ట్విస్ట్ ఏంటంటే రియల్ లైఫ్లో ఎవరైతే బాధితురాలో ఆమె మీద యాసిడ్ పోసిన వ్యక్తి ముస్లిం. వీళ్ళు సినిమాకి వచ్చేసరికి సెక్యులరిజం ఓవర్ యాక్షన్ ఎక్కువైపోయి హిందూ పేరు పెట్టిండు వాడికి. మొన్న కాందహార్ హైజాక్ విషయంలో కూడా అదే కదా పెద్ద గొడవ అయింది. నెట్ఫ్లిక్స్లో సినిమా వచ్చింది. అవును, దగ్గర 10 నిమిషాలు నిడివి ఉండేదాన్ని సీన్లు కట్ చేశారు. నిడివి కట్ చేయడం వదిలేద్దాం. కాందహార్కు వెళ్తున్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానాన్ని హైజాక్ చేసిన వాళ్లకు హిందూ పేర్లు పెట్టిండు. ఇదెక్కడ పిచ్చి? ఒక విమానాన్ని హిందువులు ఎందుకు హైజాక్ చేస్తారు? హైజాక్ చేయడానికి హిందువులకు ఎటువంటి ఉగ్రవాద సంస్థలు ఉన్నాయి? లేవు కదా. బాలీవుడ్ ఏంటంటే వాళ్ళ ఇష్టం, చెడు పాత్రలు ఏమున్నా హిందూ పేర్లు పెడతారు.
ముస్లింలకేమో త్యాగం చేసే పాత్రలు, క్రిస్టియన్లకేమో ఈ గొప్ప అభ్యుదయ పాత్రలు ఇవన్నీ ఇస్తుంటారు అనమాట. ఇప్పుడు నెట్ఫ్లిక్స్ ఎందుకన్నా ఇట్లా చేసింది? నెట్ఫ్లిక్స్ అనేది జస్ట్ వాడు చూపించుకోవడానికి ఇచ్చిన ప్లేస్, వాడు ప్రొడ్యూసర్ డైరెక్టర్ వేరు కదా. సో నేను అదే తర్వాత గొడవ వచ్చినాక మళ్ళీ దాని మీద యాక్షన్ తీసుకున్నారు, చేసిండు మొత్తం. కానీ అసలు వీళ్ళు ట్రై చేస్తుంటారు అప్పుడప్పుడు. ఒక పాత సినిమా ఉంటుంది, ఒకటి జంజీరా ఏదో పెద్ద సినిమా ఉంటుంది అమితాబ్ బచ్చన్ది, ఓల్డ్ క్లాసిక్ పెద్ద హిట్ అది. ఆ సినిమాలో సినిమా స్టార్టింగ్లో ఏం చేస్తాడంటే అమితాబ్ బచ్చన్ గుడికి రమ్మంటే రాడు, వాళ్ళ అమితాబ్ బచ్చన్ వాళ్ళ తల్లి తమ్ముడు వెళ్ళి దర్శనం చేసుకొని వస్తారు. నేను దేవుడిని నమ్మను, నాకు దేవుడు అన్ని కష్టాలే ఇచ్చిండు అది ఇది అని చెప్పి పెద్ద సోజ్ చెప్తాడు. అదే అమితాబ్ బచ్చన్ సినిమా సగం అయిన తర్వాత ఇక్కడ 786 బిల్ల కట్టుకుంటాడు. ఎందుకు కట్టుకున్నావురా అంటే ఆ 786 బిల్ల బుల్లెట్ వచ్చి తగిలితే అడ్డుపడ్డది, నా ప్రాణం కాపాడింది కాబట్టి 786 ఏమో మతంలో ఉన్న భాగము నమ్మొచ్చు, హిందూ దేవుణ్ణి నమ్మడు. అట్లీస్ట్ పోనీ సీరియస్గా నేను ముస్లిం దేవుడిని నమ్ముతానన్నా చెప్పాలి నిజాయితీగా. అందులో ఫస్ట్ నేను నాస్తికుడిని అంటాడు, 786 దగ్గరకు వచ్చేసరికి నాస్తికుడు కాదు. ఇటువంటివి బాలీవుడ్ సినిమాల్లో చాలా ఉంటాయి. ఓకే, విద్యాబాలన్ ఒక ఆర్మీ ఆఫీసర్గా అడవిలో ఫారెస్ట్ ఆఫీసర్గా నటిస్తుంది ఒక సినిమాలో, అదేదో ఈ మధ్య వచ్చిన సినిమా. ఒరిజినల్గా ఫారెస్ట్ ఆఫీసర్ చాలా సాహసవంతురాలు, వీరు అంటే చాలా రిస్క్ తీసుకొని ఆపరేషన్స్ అన్నీ చేసింది ఆమె హిందూ. వీళ్ళు ఇక్కడికి వచ్చేసరికి విద్యా విన్సెంట్ అని పేరు మార్చేసింది. అంటే ఒక రియల్ లైఫ్ సినిమా తీస్తున్నామని చెప్తారు, అవసరం వచ్చినప్పుడు వాళ్ళ మతం మార్చేస్తారు. షారుఖ్ ఖాన్ చక్ దే ఇండియా ఉంది కదా, చక్ దే ఇండియాలో షారుఖ్ ఖాన్ పాత్ర రియల్ లైఫ్ పాత్ర, అది హిందూ పాత్ర. రియల్ లైఫ్లో ఒక హిందూ హాకీ కోచ్కి సంబంధించిన స్టోరీ అది. సినిమాలో కబీర్ అయిపోతాడు. నువ్వు హిందూ కోచ్కి సంబంధించిన స్టోరీ తీస్తున్నాను రియల్ లైఫ్ స్టోరీ అని చెప్పినప్పుడు ఆ రియల్ లైఫ్ స్టోరీకి సంబంధించిన వ్యక్తి మతం మార్చేస్తే ఎట్లా? అదే హిందువుల్ని ఎంతలాగా అనగదొక్కల్లో అంటే మోసం అనమాట. 70 ఏళ్ళ నుంచి బాలీవుడ్ కానీ మన వేరే సినిమా ఇండస్ట్రీలు కొంత తక్కువ, కానీ బాలీవుడ్ మేజర్గా ఏంటంటే హిందువులు అంటే కాషాయం కట్టుకొని బొట్టు పెట్టుకొని విలన్, తెల్ల ఇదేసుకున్న ఫాదర్ యాంటోనీ గోల్జాల్వేస్ అని చెప్పేసి ఉంటాడు వాడు. అతను చాలా సాధుజీవి, అందరి మంచి కోరుకునేవాడు. ముస్లిం పాత్రలన్నీ కూడా దేశం కోసం త్యాగాలు చేసే పాత్రలు ఉంటాయి. హిందువుల దగ్గరికి వచ్చేసరికి మాత్రం చాలా సమస్యలు ఉంటాయి. ఆశ్రమాల్లో రేపులు జరుగుతుంటాయి. నిజంగా జరగట్లేదని కాదు, నేను అనేది ఏంటంటే హిందువుల్లో చెడ్డవాళ్ళని చూపిస్తే అన్ని మతాల్లో చెడ్డవాళ్ళని ఈక్వల్గా చూపించాలి కదా. ఇప్పుడు కూడా మాక్సిమం ఈ కేరళ సినిమాల్లో మొత్తం హిందువులు విలన్గానే చూపిస్తారన్న. మనకు ఓటీటీ వచ్చినాక తెలుస్తుంది ఆ విషయం, లేకపోతే తెలిసేది కూడా కాదు. కేరళ వాళ్ళ ఫార్మాట్ కూడా అంతే. హిందూ చెడ్డవాడు, క్రిస్టియన్ చాలా మంచి కరుణామయుడు ఉంటాడు, ముస్లిం వాడు దేశం కోసం సమాజం కోసం అందరి కోసం త్యాగాలు చేస్తుంటాడు. నిజమే ఉండొచ్చు, నేను కాదనట్లే. ముస్లింలో మంచి వాళ్ళని చూపించు, క్రిస్టియన్లో మంచి వాళ్ళని చూపించు, హిందువుల్లో మంచి వాళ్ళు లేరని ఎట్లా అంటావు నువ్వు? ఏమన్నా అంటే సినిమాటిక్ ఫ్రీడమ్, సినిమాటిక్ లిబర్టీ అంటాడు. అందుకని దురంధర్లో సినిమాటిక్ లిబర్టీ ఏంటంటే ఒక్క మంచి ముస్లింని కూడా చూపించలేదు. ఇప్పుడు వీళ్ళకి అది మండుతుంది. ఒక్క మంచి ముస్లిం చూపించలేదంటే అర్థం లేడు, ప్రపంచంలో లేడని కాదు. ఆయన తీసుకున్న స్టోరీలో మంచి ముస్లిం లేడు అంతే, దాని అర్థం అంతే. మనకు చెప్పేటోళ్ళు పీకే అని ఒక సినిమా వచ్చింది అమీర్ ఖాన్ది. ఆ సినిమా వచ్చినప్పుడు అందులో శివుడి పాత్రలో ఉన్న ఒక వ్యక్తిని అవమానిస్తాడు వాడు. అమీర్ ఖాన్ శివుడి పాత్రలో ఉన్నవాడిని ఉరికిస్తాడు రోడ్ల మీద. అప్పుడు చాలా గొడవ అయితే వీళ్ళందరూ చెప్పింది ఏంటి, సినిమాలా చూడాలన్నారు. ఇప్పుడు సినిమాలా చూడొచ్చు కదా సినిమాలాగా, కానీ ఇప్పుడు సినిమాలాగా చూడలేకపోతున్నారు. సినిమాని ఒక వేడి ఎర్రటి రాడ్ లాగా చూస్తున్నారు. అది సమస్య, మంట బాగా పుడుతుంది అనమాట. ఇక్కడ నేను చాలా ఎగ్జాంపుల్స్ ఇట్లా చాలా చెప్పొచ్చు. సోషల్ మీడియాలో బోలెడు చర్చ జరుగుతుంది. సోషల్ మీడియాలో అవకాశం ఉన్న వాళ్ళకి చాలా విషయాలు తెలుస్తుంటాయి. దురంధర్లో చూపించిన ప్రతి పాత్ర ఒరిజినల్గా ఎంత వైలెంటో అంతకంటే తక్కువే చూపించాడు దురంధర్. అంటే అంతకన్నా మించిన వైలెంట్ రియల్ లైఫ్లో ఉందంటే అసలు ఊహించడానికే ఉంటుంది. అంటే మనము ఇప్పుడు కళ్ళకు గంతలు కట్టుకొని ఏం జరగట్లేదు అంటే పిల్లి ఊరుకోదు. మనం కళ్ళు మూసుకుంటే అది పాలు దాకా వెళ్ళిపోతుంది. ఏదో ఒక రోజు తెలవాలి నిజం. అందుకనే కదా దురంధర్ 2 గురించి ఫిన్లాండ్ ప్రధాని కూడా మాట్లాడుకుంటున్నారు. జాగింగ్ చేస్తూ ఫిన్లాండ్ కెనడా ప్రధానులు కూడా దురంధర్ గురించి మాట్లాడుకుంటున్నారంట. ఎందుకు అంటే పాకిస్తాన్ అనే దేశంలో నిజంగా ఏం జరుగుతుందో యూరోప్లో అమెరికాలో ఉన్నవాడికి కూడా తెలియదు. వాళ్ళు కూడా ఏమనుకుంటున్నారంటే తమ దేశం ఎట్లుందో అట్లనే ఉందనుకుంటున్నారు. కానీ వీళ్ళు అట్లా లేరు. వీళ్ళు పూర్తిగా
రాడికలైజ్ అయిపోయి ఉన్నారు. వాళ్ళ వల్ల నష్టపోతుంది ఎవరంటే నిజానికి పాకిస్తాన్ ఉగ్రవాదుల్లో మనకంటే ఎక్కువ నష్టపోయేది పాకిస్తానీలే. ఆ పాకిస్తాన్ అనే దేశంలో ప్రతి వారం ప్రతి నెల షాల్తీలు ఎగిరిపోకుండా గడవదు, క్యాలెండర్ మారదు. ఖచ్చితంగా ఎవడెవడి మీదనో ఒకటి మీద బాంబు దాడులు చేసుకుంటారు. బలోచ్ వాళ్ళు ఇండియా పాకిస్తాన్ ఆర్మీ మీద దాడి చేస్తారు, పాకిస్తాన్ వాళ్ళు బలోచ్ మీద దాడి చేస్తారు. తెహ్రీకే తాలిబాన్ అనేవాడు పాకిస్తాన్ ఆర్మీ మీద చేస్తాడు, పాకిస్తాన్ ఆర్మీ పై ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ల మీద చేస్తుంది. ఎప్పుడు చూడు హింసకే కారణమవుతుంది. అంటే అక్కడి సమస్య ఎక్కడుందో లోతుగా తెలుసుకోవాలంటే దురంధర్ లాంటి సినిమాలు చూడాలి. ఈ సినిమా మొత్తము రా బేస్డ్ సినిమా కదన్న, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ బేస్డ్ సినిమా కదా. రా గురించి ఏదైనా చెప్పగలరా మీకు తెలిసి? రా గురించి చెప్పడం అంటే ఇప్పుడు నిజానికి మన దగ్గర రాహుల్ గాంధీ తర్వాత ఆయన అభిమానులు వచ్చిన తర్వాత ఎంత దారుణం అయిపోయిందంటే, ఒక సినిమాలో రా గొప్పతనం, దురంధర్లో రా ఏజెంట్స్ పడే కష్టము, వాళ్ళు చేసే త్యాగాలు, నిజంగా మన ఇండియన్ స్పైలు అనగానే ఎక్కడో దిగేసి సల్మాన్ ఖాన్ సినిమాల్లో, షారుఖ్ ఖాన్ సినిమాల్లో బికినీలు వేసుకున్న వాళ్ళతో బీచ్ల్లో పాటలు పాడుతుంటారు కదా, అట్లుండదు వాళ్ళ జీవితం. ఇప్పుడు దురంధర్ 1లో చూపిస్తాడు, ఆ ముష్టోళ్ళ మధ్యలో కూర్చొని, అంటే బిచ్చగాళ్ళ మధ్యలో కూర్చొని ఏమంటారు ఆకలి ఆపుకోలేక తింటుంటాడు రణ్వీర్ సింగ్. అట్లాంటి పాత్రలు ఎందుకు చూపిస్తున్నారంటే రియల్గా రా ఏజెంట్స్ పడే కష్టాలు. అజిత్ దోవలే చాలా సంవత్సరాలు రా ఏజెంట్గా పనిచేశాడు, పాకిస్తాన్లో ఏళ్ళ తరబడి ఉన్నాడని చెప్తారు కదా. 5-6 ఏళ్ళు భిక్షాటన చేస్తూ ఉన్నాడు. 5-6 ఏళ్ళు కదా, ఆయన జీవితంలో చాలా సంవత్సరాలు పాకిస్తాన్లో ఉన్నాడు. అందులో అనేక పాత్రల్లో కనిపించాడు. బిచ్చగాడు అని కాదు, రకరకాల పాత్రల్లో మారువేషాల్లో తిరిగాడు అక్కడ. ఆయనకు దాని గురించి పూర్తి అవగాహన అందుకుందనమాట. అయితే విచిత్రం ఏంటంటే కాంగ్రెస్ క్లెయిమ్ చేసుకోవడానికి కూడా భయపడుతుంది. కాంగ్రెస్కి ముస్లిం ఓట్లు పోతాయనే భయంలో రా ఏజెంట్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ స్టార్ట్ చేసింది ఇందిరాగాంధీ అని చెప్పుకునే ధైర్యం కూడా లేదు వీళ్ళకి. ఇందిరాగాంధీ టైంలో స్టార్ట్ అయింది, సరే తర్వాత ఆమె ఫండ్స్ ఇచ్చడం విషయం కావచ్చు, ఏదైనా కావచ్చు. నెహ్రూ టైంలో నెహ్రూకి అంత జ్ఞానం లేదు, అంత తెలివి లేదు. ఆయన చేసిన అనేక తప్పుల్లో ఇటువంటిది కూడా ఒకటి ఉంటుంది. ఇప్పుడు అన్నిటికీ నెహ్రూని అంటారని చెప్పి కూడా మళ్ళీ ఏడుస్తారు. అది కాదు నేను చెప్పేది. రా అనేది నెహ్రూ టైంలో లేకపోవచ్చు, ఆయన పట్టించుకోకపోవచ్చు. కానీ ఇందిరాగాంధీ పాపం ఆమె గుర్తించి అవసరం ఉంది అని చెప్పేసి, ఇప్పుడు ఇందిరాగాంధీ కాంగ్రెస్ కదా, నేను ఎందుకు పోగొడతాను? ఇందిరాగాంధీ చేసిన తప్పులు వేరు, కానీ ఆమె రా స్టార్ట్ చేయించింది అనే విషయం కూడా ఒప్పుకోవాలి మనం. ఆ తర్వాత వచ్చిన ప్రధానులందరూ కూడా దాన్ని చేయడం జరిగింది. అది ఇందిరాగాంధీ ఈ రాని ఎందుకు తెచ్చిందని అంటున్నారంటే, ఇంటర్నల్గా తన పదవిని కాపాడుకోవడానికి, ఇంటర్నల్గా ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి రాని తెచ్చింది అనేసి చెప్పుకుంటున్నారన్న. అది ఎంతవరకు నిజమో? అసలు నిజంగానే పదవిని కాపాడుకోవడానికి రాని తెచ్చిందా లేదంటే? కాదు, నేనేమీ ఇందిరాగాంధీకి సపోర్టర్ కాదు. నేను చెప్పింది ఏంటంటే వాళ్ళు క్లెయిమ్ చేసుకోవట్లేదు అంటున్నా. ఇందిరాగాంధీ స్టార్ట్ చేసింది రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ అనే విషయం కూడా రాహుల్ గాంధీ అభిమానులు చెప్పట్లేదన్నాను నేను. ఆమె పాత్ర తన పదవి కాపాడుకోవడానికి చేసి ఉంటుంది అంటే, ఇందిరాగాంధీ పొలిటీషియన్గా చాలా చేసింది. ఎమర్జెన్సీ విధించింది అది ఇందిరాగాంధీ కదా, తన పదవి కాపాడుకోవడానికి ఎమర్జెన్సీ విధించింది. రాను కూడా తను వ్యక్తిగతంగా వాడుకుంటే మనం చేయగలిగింది ఏం లేదు. పదవి పెద్ద పోస్టులో ఉన్న చాలామంది నాయకులు తమ స్వార్థం కోసం నిఘా విభాగాల్ని వాడుకుంటూ ఉంటారు. ఏది మన దగ్గర తెలుగు రాష్ట్రాల్లో ఫోన్ ట్యాపింగ్ వరకు కూడా పోలీసులని కావచ్చు, నిఘా విభాగాల్ని కావచ్చు, సిబిఐ కావచ్చు, సిఐడి కావచ్చు, వీటన్నిటిని ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు వాడుకుంటారు. ఇందిరాగాంధీ వాడుకుందా అంటే వాడుకునే ఉండొచ్చు, కానీ అట్లీస్ట్ ఒక లేని కొత్త సంస్థను ఆమె స్టార్ట్ చేసింది కదా, ఒక వ్యవస్థని. ఈరోజు అదే రా అనేది ప్రపంచంలో అత్యున్నత స్థాయి నిఘా విభాగాల్లో అది కూడా ఒకటి. మొసాదు, లేకపోతే కేజీబీ అని రష్యాలో ఉంటుంది, ఆ సిఐఏ అని అమెరికాకు ఉంటుంది. మనం ఇప్పుడు జేమ్స్ బాండ్ అని చూస్తాం కదా, ఈ జేమ్స్ బాండ్ అనేవాడు ఎవరు? బ్రిటన్ వాళ్ళ సీక్రెట్ ఏజెంట్. సినిమాల్లో దాన్ని గ్లామరైజ్ చేసి చూపిస్తుంటారు అనమాట. అట్లా M7 అట్లాంటి పేర్లు ఏదో ఉంటాయి వాళ్ళకి. ప్రతి దానికి ఒక విభాగం ఉంటుంది. అట్లాంటి ఒక విభాగం ఇండియాకు లేకపోతే స్టార్ట్ చేసిన వ్యక్తిగా క్రెడిట్ ఉంటుంది ఇందిరాగాంధీకి. తర్వాత ఆమె దేనికి వాడుకున్నారు, రా అనేది ఎంత బాగా పనిచేసింది మనం అది వేరే చర్చ. 2014కి ముందు తర్వాత కూడా పనితీరులో చాలా మారింది. 2014 తర్వాత అజ్ఞాత వ్యక్తులు యాక్టివేట్ అయ్యారు కదా. ఓకే, ఈ పని మరి ముందే ఎందుకు చేయలేదంటే అంత దమ్మున్న ప్రధాని కూడా ఉండాలి. ఇప్పుడు రా ఏజెంట్స్ రెడీనే, ఇండియన్ ఆర్మీ సోల్జర్స్ రెడీనే, ఆ ఎయిర్ ఫోర్స్ నేవీ వాళ్ళు కూడా రెడీనే. కానీ పైన వాడు కూడా అంత సపోర్ట్ ఇవ్వాలి. మోడీ హైతో ముంకిన్ హై అంటారు కదా, మోడీ ఉన్నాడు కాబట్టి దురంధర్ లాంటి సినిమా కాదు, దురంధర్ లాంటి ఒరిజినల్ స్టోరీ ఉన్నాడు. నేను మొన్న ఫేస్బుక్లో కూడా చెప్పినాను, 2014కి ముందే
మీరు ఇవాళ దురంధర్లో మోడీని చూస్తున్నారు, మేము మోడీలో దురంధర్ని 2014 ముందే చేసినామని. అంటే మోడీ కూడా చాలా రిస్క్ తీసుకుంటే తప్ప ఇప్పుడు ఇవి రిజల్ట్స్ రాలేదు. మనము ఇది సర్జికల్ స్ట్రైక్స్ కావచ్చు, లేకపోతే 2008 ముంబై అటాక్స్ తర్వాత మనం ఒక్క దాడి కూడా చేయలేదు పాకిస్తాన్ మీద. అటువంటి స్థితి నుంచి బాలాకోట్ బాంబింగ్స్ చేసినాం, స్ట్రైక్స్ చేసినాం, మొన్న ఆపరేషన్ సింధూర్ చేసినాం. దాని మీద డిబేట్ ఉండొచ్చు, అదైంది ఇదైంది అని చెప్పేసి. కానీ ఇప్పుడు డిమానిటైజేషన్ వల్లే కదా దొంగ నోట్ల అచ్చు వేయడం మొత్తం ఆగిపోయింది. డిమానిటైజేషన్ గురించి కూడా రకరకాల థియరీలు చెప్తారు. మోడీ చేసిన తప్పిదమని. మోడీ అంటే నచ్చినోడికి ప్రతి సమస్యకి మనం ఇచ్చే ప్రతి జవాబుకి వాడి దగ్గర ఒక సమస్య క్వశ్చన్ ఉంటుంది రెడీగా. వాళ్ళని పక్కన పెడితే డిమానిటైజేషన్ వల్ల మనం ఎంత ఇబ్బంది పడ్డామో దానికంటే 1000 రెట్లు పాకిస్తాన్లో కూర్చొని మనల్ని నష్టం చేస్తున్న దొంగ నోట్ల ఫేక్ కరెన్సీ వాళ్ళు నష్టపోయారు. ఎవడైతే నేను చెప్పిన స్టార్టింగ్లో చెప్పినాను కదా, 70,000 కోట్ల రూపాయలు ఫేక్ కరెన్సీ పెట్టుకొని మనల్ని టార్గెట్ చేద్దాం అనుకున్నాడో వాడు బిల్డింగ్ మీద నుంచి ఎక్కి దూకేసి సూసైడ్ చేసుకున్నాడు. ఆ ఒత్తిడి తట్టుకోలేక. ఆ విధంగా యుద్ధం చేసేటప్పుడు ఎటువంటి వ్యూహం పన్నాలనేది మోడీ నాయకత్వంలో అజిత్ దోవల్ నిర్ణయాలతో చేసినాం. అజిత్ దోవల్ అంటే ఎవరో కాదు, ఈరోజు మనకు బయటికి పేరు కనిపిస్తుంది కానీ రా అండ్ అనాలిసిస్ వింగ్లోంచి వచ్చిన ఒక ఒక ఆఫీసరే ఆయన. ఈరోజు మనం నేషనల్ ఎన్ఎస్ఏగా చూస్తున్నాం కదా. ఆయన కెరీర్ స్టార్ట్ అయింది రాలోనే. సో రా ఏజెంట్స్ దేశానికి చాలా గొప్ప సేవలు చేస్తూ ఉంటారు. అందులో మళ్ళీ అమ్ముడుపోయే వాళ్ళు ఉండొచ్చు. ఏ వ్యవస్థ కూడా ఇప్పుడు ఆర్మీ అంటే గొప్పది. ఆర్మీలో 99.99% మంది మంచి జాతీయ దేశభక్తులు ఉంటారు. ఎవడో 1% హనీ ట్రాపుల్లో ఇరుక్కుంటుంటాడు, దేశ సీక్రెట్లు అమ్ముకుంటూ ఉంటాడు. ప్రతి వ్యవస్థలో దుర్మార్గులు చెడ్డవాళ్ళు ఉంటారు. కానీ రా అనేది లేకుండా మన దేశాన్ని ఇప్పుడు ఊహించుకోవడం చాలా కష్టం. ఎన్ని దేశాల్లో వాళ్ళు నెట్వర్క్ ఉంటుంది, వాళ్ళు పనిచేస్తూ ఉంటారు, మనకు కనిపించకుండా చేస్తూ ఉంటారు. సాయి కుమార్ చెప్తాడు కదా, కనిపించని 4వ సింహం ఏది అంటే రానే అనమాట. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కనిపిస్తాయి, కనిపించేది రా. ఫైనల్గా ఈ దురంధర్ సినిమా నుంచి ఫైనల్గా ఏం చెప్తారన్న ప్రేక్షకులు? దురంధర్ని ఒక సినిమాలాగా చూసి ఎంజాయ్ చేయడంలో తప్పులేదు. దాంట్లో వైలెన్స్ ఎక్కువైంది ఇట్లాంటి శుద్ధపూస మాటలు అయితే అనవసరం. ఎందుకంటే వైలెన్స్ ఇప్పుడు కొత్త కాదు. ఓకే, చాలా సినిమాల్లో ఎవరు మన అనురాగ్ కశ్యప్ అనేవాడు ఒకడు ఉంటాడు. వాడు తీసే సినిమాల నిండా బూతులే ఉంటాయి, అడ్డమైన బూతులు ఉంటాయి. ఏది గ్యాంగ్స్ ఆఫ్ వసైపూర్ లాంటి సినిమాలు, దాంట్లో అన్ని బూతులే ఉంటాయి. అసలు ఇదంతా ఎందుకు? దురంధర్ సినిమా గొడవ దురంధర్ బ్లాక్ బస్టర్ అయ్యి పెద్దగా నడుస్తుంటే మనకి ఇంకో గొడవ వచ్చింది. ఆమె ఎవరో మంగ్లీ పాడిన పాట, నోరా ఫతేహి డాన్స్ చేసింది అని చెప్పి ఒక గొడవ అయింది. కేడి అని ఒక సినిమా, దాని హిందీ డబ్బింగ్ వర్షన్లో పరమ బూతులు రాశారు పాటలో. ఆ బూతుల గురించి బాగా గొడవ అయ్యి ఆ పాటని యూట్యూబ్ నుంచి తొలగించేసిండ్రు. మొత్తానికి కోర్టులో కేసు కూడా పడింది దాని మీద. సినిమాలు అన్ని రకాల సినిమాలు వస్తాయి, బూత్ సినిమాలు వస్తాయి, బ్లాక్ బస్టర్ సినిమాలు వస్తాయి. ఒకే రోజు దురంధర్తో పాటు మన ఉస్తాద్ భగత్ సింగ్ కూడా రిలీజ్ అయింది. ఉస్తాద్ భగత్ సింగ్ చర్చ కొంచెం తక్కువ జరుగుతుంది దురంధర్తో పోలిస్తే. కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి అది నచ్చింది ఆ సినిమా. ఏమంటారు, ఉస్తాద్ భగత్ సింగ్కి రావాల్సిన ఓపెనింగ్స్ కూడా వచ్చినాయి, సినిమా నడుస్తుంది. కాబట్టి దురంధర్ అనే సినిమాని జస్ట్ సినిమాలాగా చూస్తే పర్లేదు. అదే పనిగట్టుకొని విమర్శిస్తే మాత్రం జనాలకి ఇంకా ఆసక్తి పెరిగి ఎక్కువ మంది పోయి చూస్తారు. ఓకే, ఏమంటారు, అదేదో సినిమాలు చెప్తాడు కదా సార్, రౌండప్ చేసి కన్ఫ్యూజ్ చేసి ఎక్కువ కొడతా అంటాడు కదా. అట్లా దురంధర్ గురించి నెగిటివ్ పబ్లిసిటీ చేస్తున్నాం అనుకొని మీరు వెళ్ళకండి, చూడకండి, బాగాలేదు సినిమా, బాగాలేదు అంటే ఆసక్తి వస్తుంది. జనాలకు ఆసక్తి వచ్చి పోయి చూస్తారు, ఇంకా ఎక్కువ మంది చూస్తారు. తెలుగు వర్షన్కి కూడా బాగా కలెక్షన్స్ వస్తున్నాయని విన్నాను నేను. కాబట్టి అయితే రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం అయితే మన దగ్గర విజయ్ దేవరకొండ కావచ్చు, అల్లు అర్జున్ కావచ్చు, చాలామంది మన వాళ్ళందరూ మెచ్చుకుంటున్నారు సినిమాని. బాలీవుడ్ వాళ్ళు మెచ్చుకోవట్లేదు కానీ రణ్వీర్ సింగ్ సినిమాని మనోళ్ళు మెచ్చుకుంటున్నారు. ఎన్టీఆర్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ ఇప్పటివరకు బాగుంది సినిమా అని చెప్పింది. రామ్ గోపాల్ వర్మ కూడా అద్భుతం అన్నాడు. ఆయన అయితే ఇంకొక అడుగు ముందుకేసి ఏం చెప్తున్నాడంటే, ఆదిత్య ధర్ అనేవాడు ఒక కొత్త స్టాండర్డ్ క్రియేట్ చేసిండు. ఇక మీదట ఎవడైనా అందుకోవాలని అనుకుంటే అది అందుకోవాలన్నమాట. ఒకప్పుడు షోలే అని చెప్తుండే, తర్వాత ఏదో ఆ సినిమా ఈ సినిమా అని చెప్తుండే. ఈ మధ్యకాలంలో బాహుబలి అన్నాం, కేజీఎఫ్ అన్నాం, అదన్నాం ఇదన్నాం. ఇప్పుడు దురంధర్ అనేది అట్లాంటి ఒక ల్యాండ్ మార్క్ మూవీ లాగా అయిపోయింది అన్నట్టు. ఇందులో నిజాలు చెప్పింది కాబట్టి ఇది ఎప్పటికైనా చరిత్రలో మిగిలిపోతుంది.
బట్ ఇటువంటి నిజాలు చెప్పే సినిమాల మీద ఎక్కువ మంది దర్శకులు పనిచేస్తే మాత్రం జనాలకి ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్తో పాటు నాలెడ్జ్ కూడా వస్తుంది. నిజంగా మన వెనుక జరిగే కుట్రలు, మనకు కనిపించకుండా జరిగే కుట్రలు ఎట్లాంటివి ఉన్నాయి అనేది కూడా తెలుస్తూ ఉంటుంది అన్నమాట. చూశారు కదా, ఇది నేటి విశ్లేషణ. ఇంకా రేపటి రోజున ఇంకో విశ్లేషణతో మీ ముందు వస్తాం. నమస్కారం అన్న. నమస్తే. ఈ నెల 29వ తేదీ ఆదివారం మన రిఫ్లెక్షన్ ఛానల్ ద్వారా మనం నిర్వహిస్తున్న 4వ కాంక్లేవ్, అలాగే వరుసగా 3వ సనాతన కాంక్లేవ్ను మనం జరుపుకోబోతున్నాం. గత 2 సంవత్సరాలుగా మనం నిర్వహించిన కాంక్లేవ్స్ ఏ స్థాయిలో జరిగాయో మీ అందరికీ తెలుసు. అద్భుతమైన వక్తలు, వివిధ అంశాల మీద లోతైన చర్చలు, వీటన్నిటిని మించి సనాతన అవార్డ్స్ పేరుతో క్షేత్ర స్థాయిలో నిశ్శబ్దంగా ధర్మం కోసం పనిచేస్తున్న వీరులను మనం గౌరవించుకున్నాం. ఇంకా వైభవంగా ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోబోతున్నాం. మనం చేస్తున్న ఈ భారీ కార్యక్రమాలకు ఖచ్చితంగా ఆర్థిక వనరుల అవసరం ఉంటుంది. గత 3 కాంక్లేవ్స్ కూడా ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి మనం చేసుకున్నాం. ఒక జాతీయవాద ఛానల్కు యాడ్స్ ఇవ్వడానికి కూడా ఈరోజు కార్పొరేట్ సంస్థల దగ్గర నుంచి చిన్న వారి దాకా అందరూ వెనకాడుతున్నారు. ఈసారి సనాతన కాంక్లేవ్ విజయవంతం కావడానికి మీ సహకారం కోరుతున్నారు. ఇది కేవలం ఒక ప్రోగ్రామ్స్ కోసం ఇచ్చే డబ్బు కాదు, ఇది ధర్మ యుద్ధానికి మీరిచ్చే మద్దతుగా మేము చూసుకుంటాం. ఈ కార్యక్రమానికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా కింద కనిపిస్తున్నటువంటి www.reflectionbharat.com వెబ్సైట్లోకి వెళ్ళి తప్పకుండా రిజిస్టర్ చేసుకోండి.